ఈరోజు ఏప్రిల్ 5 రేపు శ్రీరామనవమి. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారనే. ఈ విధంగా రేపు శ్రీరామనవమి. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు నుంచే మనం దుక్కులు స్టార్ట్ చేయడం జరిగింది. ముందుగా ఆ ఆదిదేవుని స్మరించుకొని, ప్రకృతి వ్యవసాయం ఎంత బాగా చేసినా ప్రకృతి సహకరించకపోతే మనం ఏమీ చేయలేం. ముందుగా ఆ ఆదిదేవుని స్మరించుకొని, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తమనమామి శనేశ్వరం ప్రియంగు కలికాశ్యామం రూపేణం ప్రతిమం బుధం సౌమ్యం సత్వ గుణవిధం తం బుధం ప్రణమామ్యహం. ఈ విధంగా ఆ పంచభూతాలైనటువంటి భూమి, గాలి, నిప్పు, నీరు, ఆకాశం వాటిని మనము చేసుకొని ఈ రోజున దుక్కులు ప్రారంభించడం జరుగుతుంది. చౌటూరు వెంకయ్య ప్రాణ స్నేహితుడు, అదేవిధంగా ట్రాక్టర్ డ్రైవర్, ఇప్పుడు దుక్కులు దున్నే చౌటూరు వెంకయ్యను ఈ సారథ్యంలో ఖరీఫ్ సీజన్ మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. అందరికీ నమస్కారం. ఏప్రిల్ 5, 2025 నో క్రాప్ హాలిడే ఫ్లోయింగ్ స్టార్టెడ్ టుడే. ఈ రోజు నుంచే దుక్కులు ప్రారంభించడం జరిగింది. నిన్ననే మొత్తం 4 రకాల వరి విత్తనాలు మనం స్టోరేజ్ చేయడం జరిగింది. అది అంతటితో అది అయిపోయింది, పరిసమాప్తం. నేను ఆల్రెడీ చెప్పాను మనకి ఇంతకు ముందుగా మునిపే చెప్పేకున్నాం మనం ఏంది క్రాప్ హాలిడే లేదని. రేపు శ్రీరామనవమి అయినప్పటికి కూడా చౌటూరు వెంకయ్య దుక్కులు దున్నడం అంటే దుక్కి కొద్ది పంట. మనం ఎంత బాగా దుక్కులు దున్నుకుంటే అంత బాగా పంట రావడం జరుగుతుంది మనకి. ఈ విధంగా కలుపులు ఎక్కువ రాకుండా ఉండడానికి బాగా దుక్కులు, వేసవి దుక్కులు దున్నడం, తర్వాత మళ్ళీ వరి సాగు, ఖరీఫ్ సీజన్ వరి సాగు, CVR పద్ధతిలో వరి సాగు ప్రారంభం అవుతుంది. చౌటూరు వెంకయ్య పోయినసారి 103 డిగ్రీలో జ్వరంలో కూడా దుక్కులు దున్నడం, మాను లాగడం చేయడం జరిగింది. ఆ విధంగా మనం ఈ రోజున అధిక దిగుబడులు సాధించడం జరిగింది. లేత నారు నాటాలంటే ముందు ప్రధాన పొలం బాగా రెడీ చేసుకోవాలి. ప్రధాన పొలం రెడీ చేసుకోగలిగితేనే మనం నారేత వేయగలుగుతాం లేత నారుని. ఆ విధంగా 103 డిగ్రీల జ్వరంలో కూడా ఆ ట్రాక్టర్ దుక్కి దున్నడం, తద్వారా మనం మీరు చూసారు ప్రతి ఒక్క గింజ ఒక అమూల్యమైంది. CVR పద్ధతిలో వరి సాగు అనేది ఒక గొప్ప మహత్తర అటువంటి విశేషం. అది ప్రతి గింజ ఒక అమూల్యమే. ఆ విధంగా వాటిని స్టోరేజ్ చేసేసి అయిపోయింది ఆ పని. ఇక నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ ఏప్రిల్ 15 పైన మనం మళ్ళీ అంటే అప్పుడు మనం స్టార్ట్ చేయాలంటే ముందు దుక్కులు ప్రారంభించాలి. దుక్కులు దున్నడం, తర్వాత మళ్ళీ పొడి దుక్కులు, తడి దుక్కులు అన్నీ దున్నిన తర్వాత ప్రధాన పొలం సద్రం చేసుకొని, తర్వాత నారులు పోసుకొని, తర్వాత ఇంకా నారేతలు వేయడం, కలుపు తీయడం, CVR పద్ధతిలో వరి సాగు ఇంకా కంటిన్యూస్ దాదాపు 130 రోజుల పాటు 120 నుండి 130 రోజుల ప్రయాణం కొనసాగద్ది హర్షత్ విహారం టీం. థ్యాంక్ యూ.